హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వ పరిపాలన అనేది మెయిన్ గా ఏదైతే ఉందో ఇచ్చిన హామీలు అమలు చేయడం, అభివృద్ధి పరంగా దూసుకుపోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ పాత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా మనం చూసుకుంటే జోగి రమేష్ కొడుకు ఏదైతే ఏసీబీ కేసు అరెస్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని, లేకపోతే జోగి రమేష్ మీద ఇంకా కేసులు కూడా వచ్చే అవకాశం ఉందనేటట్టయితే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ ఎవరైతే కార్యకర్తలు కానీ, లేకపోతే లీడర్లు కానీ, లేకపోతే మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి కానీ అయితే ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది. దాని గురించి మెయిన్ గా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన కంటే రెడ్ బుక్ పరిపాలన ఎక్కువ నడుస్తుంది, ప్రజలకు మంచి చేయడం లేదు అనేటట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ దాని గురించి నారా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఓపెన్ గా దాని గురించి అయితే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఏంటి రెడ్ బుక్ అనేది దాని గురించి మాట్లాడుకుంటే, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నారా లోకేష్ గారు ఎంత ఇబ్బంది పడ్డారో, లేదా చంద్రబాబు నాయుడు ఎంత ఇబ్బంది పడ్డారో, లేదా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. కానీ వీళ్ళ కాకుండా ఎంతో మంది కార్యకర్తల ప్రాణాలు పోయినాయి, ఎంతో మంది ప్రజలు కూడా ప్రాణాలు పోయినాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మెయిన్గా ఈ రెడ్ బుక్ అనేది నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన కానించి అది పూర్తయిన వరకు ఎక్కడెక్కడైతే ఆయన సభలు పెట్టారు, ఎక్కడెక్కడైతే ప్రజలతో మమేకమై మాట్లాడారు, ఎక్కడెక్కడైతే కార్యకర్తలతో మీటింగులు పెట్టారో ఇవన్నీ కూడా ఆయన అయితే అక్కడ ఏం సమస్య ఉంది, అక్కడ ఏం జరిగింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఎంత అన్యాయం చేసింది అనేది ప్రతి ఒక్కటి కూడా రెడ్ బుక్లో అయితే నోటీస్ చేయడం అయితే జరిగింది. అసలు ఏంటి రెడ్ బుక్ అని చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులే కానీ, కార్యకర్తలే కానీ ఎవరైతే మెయిన్గా ఉన్నారో టార్గెట్ చేస్తూ, కొంతమందిని టార్గెట్ చేస్తూ కొంతమందిని చంపడం కానీ, కొట్టడం కానీ, కొంతమందిని భూములు కబ్జా చేయడం కానీ, కొంతమందిని ఇబ్బంది పెట్టడం కానీ, ఏవైతే తప్పుడు కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన అయితే నోట్ చేసుకోవడం జరిగింది. ఆయన ఆల్రెడీ ఓపెన్ గా ప్రెస్ మీటింగ్ ముందు కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా రెడ్ బుక్ లో రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తాం. అంటే ఆయన ఏంటి చెప్తున్నారంటే, ఎవరైతే చట్టాలను ఉల్లంఘించారో, ఎవరైతే చట్టాలకి లోబడి కాకుండా వ్యతిరేకంగా దురుసుగా ప్రవర్తించి ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఎవరినైతే ఇబ్బంది పెట్టారో, ఎవరి మీద అయితే ఈ కేసులు అనేవి తప్పుడు కేసులు పెట్టారో వీళ్ళందరినీ కూడా చట్టాలను మెయిన్గా ఉల్లంఘించి ఎవరైతే 5 ఏళ్ళు కూడా విచ్చలవిడితనంతో ఎక్కువ చేశారో, ఎక్స్ట్రాలు చేశారో వాళ్ళందరికీ కూడా ఆయా శిక్షకు తగ్గ, అంటే వాళ్ళు చేసిన తప్పు తగ్గగా శిక్ష అనేది ఖచ్చితంగా వేస్తాము అనేటట్టయితే నారా లోకేష్ గారు అయితే ఓపెన్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే అది చెప్పడం కూడా మంచిది. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాము అంటే ఖచ్చితంగా భయభ్రాంతులకి ఖచ్చితంగా లోబడి ఉండాలి. ఎందుకంటే గత 5 ఏళ్ళలో మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఎవరు కూడా నోరు మెదపడానికి లేదు, ఎవరు కూడా స్వచ్ఛందంగా మాట్లాడడానికి కానీ, లేకపోతే తప్పు అని ప్రశ్నించడం కానీ, లేకపోతే మీరు తప్పు చేస్తారని చెప్పడం కానీ, లేకపోతే మీరు అవినీతి చేస్తారని మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళకి సహకరించకపోవడం కానీ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో అలా ప్రతి ఒక్కరిని కూడా చంపడం, కొట్టడం, వాళ్ళని కిడ్నాప్ చేయడం, ఏదేదో చేయడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎన్నో అరాచకాలు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అవన్నీ కూడా ఈ నారా లోకేష్ గారు ఏదైతే ఈ యువగలం పాదయాత్ర ఉందో ఆ పాదయాత్రలో మెయిన్గా ఎక్కడెక్కడైతే ప్రజలు ఏవైతే సమస్యలు చెప్పుకున్నారో ప్రతి ఒక్కటి కూడా ఈ రెడ్ బుక్ లో ఏరియా వైజ్ గా మొత్తం ప్రతిదీ కూడా నోట్ చేసుకున్నారు. ఖచ్చితంగా అది ఈ రోజు నడుస్తుందని చెప్పి ఆయనే చెప్పాడు ఓపెన్గా. ఎందుకంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఎందుకంటే మనం ఒక సమాజంలో బతుకుతున్నాం అంటే మనం ఖచ్చితంగా న్యాయస్థానానికి కానీ, న్యాయ చట్టాలకు కానీ ప్రతిదానికి కూడా మనం లోబడి ఉండాలి. అవి లేకుండా మనం ప్రవర్తించామంటే మనకి బాధ్యతారహితంగా ఉండేటట్టు అలా ఉండడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా గత 5 ఏళ్ళలో ఎవరైతే ఎంతమందిని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ చేసిన తప్పుకు తగ్గ శిక్ష అనేది ఖచ్చితంగా పడద్ది. అది అవినీతే కానీ, లేకపోతే దౌర్జన్యాలే కానీ, కొట్టడమే కానీ, ఏదైనా కానీ ఖచ్చితంగా రెడ్ బుక్ పరిపాలన అనేది నడుస్తుంది అనేటట్టయితే నారా లోకేష్ గారు అయితే వివరంగా చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా అది జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే మనం మొన్న చూసాం ఆల్రెడీ జోగి రమేష్ గారు కొడుకు ఎవరైతే ఉన్నారో రాజీవ్, ఆయన ఫారెన్ లో చదువుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయాలు చేద్దాం అనుకున్నాడు. కాకపోతే నోటు దురుసుగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడిని ఏదో అనడం జరిగింది. ఆయన 1-2 సార్లు తిట్టాడు. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే అసలు జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చిందే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని నోటుకు వచ్చినట్టు పిచ్చుకొక్క తిట్టినట్టు, ఆయన ఒక ఈవెన్ పిచ్చుకొక్కతో సమానంగా పోల్చినట్టు ఆయన అయితే తిట్టడం జరిగింది. చాలా దారుణంగా తిట్టాడు. అందువల్లే జోగి రమేష్కి అయితే ఇక్కడ మంత్రి పదవి అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా క్యాబినెట్లో లాస్ట్ మూమెంట్లో ఇవ్వడం అయితే జరిగింది. కనీసం
ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం మెయిన్గా ఏం చెప్తారంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరైతే తిడతారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడతారో, ఎవరైతే టీడీపీని కానీ లేకపోతే చంద్రబాబుని కానీ నారా లోకేష్ని తిడతారో వాళ్ళకే పదవులు అనేటట్టు అయితే మనం గత నుండి అనుకున్నాం. అది జోగి రమేష్ గారి ఏదైతే ఉందో ఆయన తిట్టిన ప్రచారం కానీ లేకపోతే ఆయన విషయంలో అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్పుకోవాలి. ఈరోజు ఆయన చేసిన తప్పు వల్లే ఖచ్చితంగా ఆయన కొడుకు అయితే అరెస్ట్ అయ్యాడు. రేపటి రోజుల్లో ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ మాటలు అయితే వస్తున్నాయి, ఆర్కే రోజా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేటట్టు కనబడుతుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి మెయిన్గా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఏవైతే దుర్గగుడి ఆస్తులకు సంబంధించి కానీ అక్కడ కొన్ని భూములకు సంబంధించి కానీ వీటి మీద అవినీతి జరిగిందనేటట్టు అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆయనకు కూడా ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందనేటట్టు అయితే తెలుస్తుంది. ఇంకా చాలా మంది కూడా ఉన్నట్టు ఉన్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, ఖచ్చితంగా నేను చేసి తీరుతాను, ఎవరైతే తప్పు చేశారో చట్టాలను ఉల్లంఘించారో వాళ్ళందరికీ కూడా తగిన శిక్ష పడద్దు అనేది క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా అది రేపటి రోజుల్లో జరిగి తీరాలి కూడా. ఎందుకంటే సమాజానికి మనం ఖచ్చితంగా తప్పు చేసామంటే శిక్ష పడాలి. ఎందుకంటే అది లేకపోవడం వల్ల గత 5 ఏళ్ళు వ్యవస్థలను ఎలా నిర్వీర్యమైపోయినాయో, ప్రజలంతా బాధ్యతారహితంగా కానీ లేకపోతే నాయకులు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో కూడా మనం అయితే చూసాము. ఖచ్చితంగా అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా చట్టానికి న్యాయానికి ప్రతి ఒక్కదానికి కూడా నిలబడి మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎక్కడ కూడా మనం ఒకళ్ళు ఇబ్బంది పెట్టకుండా మనం తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండేటట్టు అయితే మనం అయితే చర్యలు తీసుకోవాలి. కానీ గత 5 ఏళ్ళు అవేవి లేవు కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంత అరాచకం, దోపిడీ, దౌర్జన్యాలు, కొట్టడాలు లేకపోతే తప్పుడు కేసులు బనాయించడాలు ఇవే జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా గత 5 ఏళ్ళలో ఏవైతే జరిగినాయో వాటికి నిదర్శనంగా వాటికి తగిన శిక్ష కింద ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు కూటమి ప్రభుత్వ పాలన అయితే ఈ రెడ్ బుక్ పాలన అయితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటైతే నారా లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా చేసి చూపెడతారని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో నారా లోకేష్ గారి ఆయన రాజకీయ విధానం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మనం చూస్తే చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఖచ్చితంగా రెడ్ బుక్ పరిపాలన అనేది 100% జరిగి తీరుద్ది.